పెన్షనర్స్ వారి జీవితం మొత్తం గవర్నమెంట్ సేవకు ధారపోసిన తర్వాత వయస్సు మళ్లీ వృద్ధాప్యంలో ఇచ్చే పెన్షన్ ఎవరి భిక్ష కాదని అది పెన్షనర్ల హక్కు అని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మార్కొండారెడ్డి వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఆదివారం మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రధాన కమిటీ నిర్వాహకులు ఆర్డి సుబ్రహ్మణ్యం, ఆర్ శ్రీనివాసులు రెడ్డి, లక్ష్మీరెడ్డి, ఎల్ వెంకటరమణారెడ్డి, టిఎన్ శ్రీధర్ తదితరులతో కలిసి మార్కొండారెడ్డి మాట్లాడుతూ ఈ నెల డిసెంబర్ 17వ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు తిరుపతి నరసింహతీర్థం రోడ్డు, ఎల్ఐసి బిల్డింగ్, ఇండియన్ గ్యాస్ గోడౌన్ పక్కన ఉన్న ఆఫీసర్స్ క్లబ్లో భారత పెన్షనర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వ పెన్షనర్లు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వయసు మళ్లిన వారిని దృష్టిలో ఉంచుకుని మధ్యాహ్నం భోజన సమయానికి విందును ఏర్పాటు చేసినట్లు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. డికే నకారా గారు, నకారా అనే సివిల్ ఆఫీసర్, ఆయన రిటైర్డ్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వేసి పెన్షన్ అనేది అది దయాదాచరణాలతో ఇచ్చేది కాదు. 30-35 సంవత్సరాలు ప్రభుత్వ సర్వీసులు పనిచేసి రిటైర్డ్ అయిన తర్వాత గౌరవప్రదమైన పెన్షన్ రావాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్లు వేసిన దానివల్ల అప్పట్లో మన డివై చంద్రచూడ్ గారు, అప్పుడు జడ్జి గారు ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జి గారు, ఆయన ఈ కేసునంతా విచారించి సుదీర్ఘంగా పరిశీలించిన తర్వాత పెన్షన్ అనేది ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ పొందిన తర్వాత వాళ్ళకు అది హక్కుగా రావాలే కానీ వాళ్ళకి దయాదాక్షిణ్యాలతో ఇచ్చేలేదు. కానీ అప్పటి నుంచి కూడా మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ అంటే బేసిక్ పెన్షన్, డిఏ ఇలా దేని రావడం వల్ల ఇప్పుడు పెన్షన్లు అందరూ గౌరవంగా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆ దినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం డిసెంబర్ 17వ తేదీన జాతీయ పెన్షన్స్ దినోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా ప్రతి పెన్షనర్స్ అసోసియేషన్ వాళ్ళు నిర్వహిస్తారు. సీనియర్ పెన్షనర్స్ని సన్మానించడం అనేది ఒక కార్యక్రమంగా జరుగుతూ వస్తూ ఉంది. ఈ అంశం సభ్యుల దగ్గరికి వెళ్ళడానికి 2 రోజుల ముందుగా ఈ సమావేశం పెట్టుకోవటం ద్వారా రేపటి కనుక వాళ్ళకి న్యూస్ వెళ్ళగలిగినట్లయితే సభ్యులందరూ కూడా మేము కమ్యూనికేట్ చేసాము. ప్రెస్ ద్వారా కూడా అది రిలీజ్ అయిందంటే మాకు కొంత మొబిలైజేషన్కు సహకరించినట్టు ఉంటుంది. కాబట్టి ప్రెస్ పీపుల్ అందరూ కూడా ఈ అంశాన్ని రేపు వచ్చే పేపర్లో కవర్ అయ్యే విధంగా చేశారంటే మాకు సహకరించిన వాళ్ళు అవుతారు.